ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ మరి ఈరోజు ఈ గురువారం బైబిల్ క్లాసులో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించుకుని మహింపరచుకుని గొప్ప అవకాశాన్ని దేవుడి రాత్రి మనకి ఇవ్వడాన్ని బట్టి సంతోషిస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి చేరవచ్చిన నా సహోదరుని మీ అందరికీ క్రీస్తునామ నా హృదయపూర్వక వందనాలండి. ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా సహోదరులు ఎంతోమంది వాక్యాన్ని వింటూ మరి అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా పరిచర్య కొరకు ప్రార్థిస్తూ మరి ఎన్ని పరిస్థితుల్లో మీరున్నా సరే మరి ఎంతగానో శ్రద్ధగా వాక్యాన్ని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు వినే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ నేర్చుకుంటూ ఎక్కువగా సత్యాన్ని గ్రహించి మరి లేఖనానుసారమైన సంఘంలో మీరు ఉంటారని మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. మనం ఎంత వాక్యం విన్నా సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యం ఎక్కడ దొరుకుతుందో ఆలోచన చేయాలి. అటువంటి మరి చక్కటి విశ్వాసంతో మమ్మల్ని కూడా మరి ప్రోత్సహిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటున్న మీ అందరికీ తాటిపూర్తి సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తాం తండ్రి. గడిచిన గురువారం నుంచి గురువారం దాకా మమ్మల్ని కాపాడి స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్ ద్వారా మరొకసారి మీ వాక్యాన్ని వినడానికి ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి స్తోత్రాలు. చేరవచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు తండ్రి, వారు కూడా వినే మనసును సమయాన్ని అనుకూలతను దయచేయండి. మరి ఎందుకు చేతను మీ సన్నిధికి రాలేకపోతున్నారు మాకు తెలియకపోయినా సమస్తమును పరిశోధన చేసి దేవుడు గనక మీకు మరుగైనది ఏది లేదు గనక హృదయాలను తండ్రి మార్చి మీ వాక్యం మీద ఆసక్తితో మక్కువతో మీ అందు భయముతో శ్రద్ధతో మీ సన్నిధికి రాగలిగిన భాగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. మనసును మెప్పించడానికి మేము భక్తి చేయక మనసులు చూస్తున్నారని తండ్రి భక్తిలో నిలబడకుండా మరి తండ్రి మమ్మల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడని ఆయన మహిమ ప్రభావాల కొరకు మేము బ్రతకాలని, మేము బ్రతికే ప్రతిరోజు దేవుని ఘనతకి తేవాలని మేమందరం ఆలోచిస్తూ తండ్రి హృదయాలు ఎరిగిన దేవుడు, రహస్యాలు తెలిసిన దేవుడు, మీకు మరుగైనది ఏది లేదు గనక తండ్రి మీ ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని మేము నిలబెట్టుకోవడం కొరకు మేము తండ్రి నిత్యము ప్రయాసపడే భాగ్యాలు దయచేయండి. ఆయా ప్రాంతాల నుండి మీ వాక్యాన్ని వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సహోదరులను దీవించండి. వింటున్న వాక్యముల ద్వారా మీ ఘనతను మీ మహిమను గుర్తించడానికి మీ సంకల్పం ఎరిగి మీ చిత్తానుసారంగా మేము నడవడానికి కృప చూపుతారని మరి మీ వాక్యాన్ని వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలు మా అందరికీ ఇమ్మని మీ వాక్యాన్ని వివరించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును జ్ఞానమునిచ్చి కలిపి చెరపకుండా తండ్రి మీ వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటూ అర్థం చేసుకుని బోధించి వివరించగలిగిన సామర్థ్యాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నా మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతి గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకున్న ప్రతి మాట మనల్ని ఆత్మీయంగా బలపరచవలసిందే ఉంది. కొన్ని మాటలను మనం జాగ్రత్తగా ఉందాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలోనికి మనం వెళతాం. 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక సంగతి మనకి కనబడుతుంది. దేవుని మందసము పట్టబడినదను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావం
ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు అని పేరు పెట్టిందట. ఎవరో ఏలి కోడలు అండి, పినోహోషు భార్య అన్నమాట. ఆవిడ అంటుందట, ఎప్పుడైతే మందసము ఫిలిష్తీయుల చేతికి దొరికిందో, పట్టబడిందో అండి, ఆవిడ అంటుందట ఏమని, ఇశ్రాయేలు నుంచి ఏం పోయింది? ప్రభావం పోయింది, అంటే శక్తి పోయిందన్నమాట. అంటే దేవుని శక్తి ఇశ్రాయేలు మధ్యన ఎలా ఉండేదంటే మందసాన్ని బట్టి ఉండేది. ఒకసారి 19 నుంచి చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉన్నాయట. అంటే నెలలు నిండితే కనడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఎవరో ఈ ఏలి కోడలు. దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయినని ఆమె విని, చూడండి, నెప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయేను. మీకు అర్థమవుతుందా? అసలు ప్రసవం అనేది ఆ నొప్పులనియే భారం. ఆ పరిస్థితుల్లో ఏ వార్త అయినది, మళ్ళా మామ చనిపోయాడు, కట్టుకున్న భర్త చనిపోయాడు. అసలు కనీదప్పుడు భర్త దగ్గర ఉండాలని కోరుకుంటది ఏ భార్య. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ నొప్పుల కంటే ఏ బాధ ఉంది ఎక్కువగా? భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు. దానికంటే బాధ ఏది తెలుసా? మందసం పట్టబడ్డది. మీకు అర్థమవుతుంది? భర్త చనిపోవడానికి, మామ చనిపోవడానికి కారణం ఏది తెలుసా? మందసం ఫిలిష్తీయుల శత్రువుల చేతికి వెళ్ళిపోయింది. కింద చదువు. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో అంటున్నారట, ఎందుకంటే ఇప్పుడంటే హాస్పిటల్, మరి అప్పుడు ప్రసవాలు ఏంటి? ఇంటి దగ్గరే. ఆమె దగ్గర ఉన్న స్త్రీలు అంటున్నారట, భయపడవద్దు, కుమారుని కంటివనిది గాని ఆమె ప్రత్యుత్తరమేమి మేమి ఇయ్యకయు లక్ష్య పెట్టకయు. అంటే పక్కవారు ఎన్ని చెబుతున్నా కూడా ఆవిడ స్పందిస్తలేదు, సమాధానం చెప్తారు. కారణం ఏంటంటే బాధ. ఓకేనండి, కింద చదువు. దేవుని మందసము పట్టబడినదను సంగతి తన మామయ్య, చూడండి, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పిందట. ఎవరో ఆ ఏలి కోడలు ఫినెహాసు భార్య అంటుందట, ఎప్పుడైతే పట్టబడ్డదో ఇశ్రాయేలు నుంచి అయిపోయింది ప్రభావం. ఎవరి ప్రభావం? దేవుని యొక్క ప్రభావము పోయిందట. ఎక్కడి నుంచి? ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు అని పేరు పెట్టింది. అక్కడ పుట్టెంకిచ్చాడు చూడండి. అంటే బిడ్డల నామకరాలు కూడా సన్నివేశాలకు గుర్తుగా ఉండేయట. మీకు అర్థమవుతుందా? ఇకాబోతు అంటే అర్థం ఏంటంట? మూల భాష అది. అంటే హెబ్రీ భాషలో ఇకాబోతు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయిందని, ఆ క్షణంలో పుట్టాడని. మీకు అర్థమవుతుందా? ఏం చేశారట? ఆ సన్నివేశానికి తన తల్లి నామకరణం చేసింది. ఇశ్రాయేలీయుల ప్రభావము పోయినప్పుడు ఆ కొడుకు పుట్టాడు. దానికి సూచనగా గుర్తుగా నామకరణం చేసిందంట. ఎవరో? ఫినెహాసు భార్య. మనం కూడా చూడండి, ఇప్పుడంటే మనకు అన్ని టెక్నాలజీ, చదువు పెరిగి అన్నీ అర్థమవుతున్నాయి కనుక ఇప్పుడు ఎవరు ఎప్పుడు పుట్టారు, తారీఖులు, డేట్లు అన్ని నిమిషాలతో పాటు తెలిసిపోతున్నాయి. మరి అప్పుడు హాస్పిటల్ లేనప్పుడు, ఇంటికాడ పుడుతున్నప్పుడు పెద్దలు ఏం చేసేవారు? ఒరే బాబు, గాలి తుఫాను వచ్చినప్పుడు పుట్టేవారా, లేకపోతే సంక్రాంతికి పుట్టావరా, అమావాస్యకు పుట్టావరా. మీకు అర్థమవుతుంది? దానిని బట్టి ఏం చేసుకునేవారు? లెక్కలు కట్టి సంవత్సరాల మాసాలు చూసుకొని వయసు చెప్పేవారు. అవునట కదా? అందుకనే ఇప్పుడు కొంతమంది ఆధార్ కార్డులో వయసు ఎక్కువైందని మార్చుకునే వాళ్ళు ఉన్నారు. వయసు అప్పుడు ఎక్కువ ఉన్నా తక్కువ వేశారు, ఇప్పుడు నాకు ప్రభుత్వం ద్వారా ఏమీ ఫలితాలు వస్తలేదు, కొంతమంది పొందుతున్నారా బాబు అనేసి ఏం చేస్తున్నారు? మార్చుకుంటున్నారు లేదా? అంటే అప్పుడు కాలాలని, సందర్భాలను సూచనగా ఏం చేసేవారంటే ఆ జన్మాన్ని జ్ఞాపకం ఉంచుకుని, అంటే ఎప్పుడు పుట్టావంటే తారీఖుతో పని లేదు. అప్పుడు అంత చదువు జ్ఞానం లేదు. ఎప్పుడు పుట్టావంటే సంక్రాంతి టైంలో పుట్టానంటరా అని అనేవారు.
లేదంటే ఏదో దీపావళికి పుట్టానో లేదా పలానా సందర్భంలో పుట్టానని ఏం చేసుకునేవారు, ఒక సన్నివేశాన్ని జ్ఞాపకార్థంగా పెట్టుకునేవారు అన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ క్యాలెండర్లు ఇవన్నీ లేవు. మీరు అర్థం చేసుకోండి. అలాగా ఈ ఫినెహాషు భార్య తన కొడుకు పుట్టినప్పుడు సందర్భానుసారంగా నామకరణం చేసింది. ఎకాబోతు అని. ఎకాబోతు అంటే ప్రభావం పోయిందని అర్థం. ఎవరిలో నుంచి ప్రభావం పోయింది? తల్లిలో నుంచి కాదు, మామలో నుంచి కాదు, భర్తలో నుంచి కాదు, ఇశ్రాయేలు దేవుని ప్రజల్లో నుంచి దేవుని ప్రభావం పోయిందని గుర్తుగా ఆ నామకరణం చేసిందట. ఎవరో తల్లి. నిర్గమాకాండంలోనికి మనం వెళ్దాం. నిర్గమాకాండము 25:22 చదువుతాం. 25:22. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనమును గల మందసము మీద నుండి 2 కేరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పెదను. అంటే మందసం ఎక్కడ ఉన్నదో అక్కడ ఉండి ఆ శాసనములు గల పలకలతో ఆ ధర్మశాస్త్రంతో దేవుడు ఏం చేసేవాడట, అక్కడ కలుసుకుని సమాధానం చెప్పేవాడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి 20 నుంచి చదువుతాం. ఆ కేరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖము చూడండి, వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా, అంటే ఒకట ముందు ఒకటో మందసానికి ఎదురుండి అట. అంటే మందసము పైన కేరూబులు అంటే దేవదూతల రూపాలన్నమాట. అలా చేయమని మోషేకి దేవుడు తెలియపరచడం. మీకు అర్థమవుతుందా? చూడండి, అక్కడ మాట్లాడతాం. ఒండోటికి ఎదురుగా నుండవలెను, ఆ కేరూబుల ముఖము కరుణాపీఠము తట్టు నుండవలెను, ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములు ఏ ధర్మశాస్త్రం శాసనములను ఆ మందసములో నుంచవలను. ఎవరితో చెప్తున్నాడు అంటే మోషేతో చెప్తున్నాడు. నుంచవలను. అక్కడ నేను ఎక్కడ ఆ మందసం ఉన్న చోట, మీకు అర్థమవుతుంది, ఆ శాసనములు ఉన్న ఆ చోట నేను నిన్ను కలుసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మందసం ఎలా తయారు చేయాలో దాని కొలతలు దాని విధానాలన్నీ మోషేకి తెలియపరుస్తూ చెప్తున్నాడు అనమాట. అంటే ఎక్కడ మందసం ఉందో అక్కడ నేను కలుసుకొని నీకు శాసనాలు వివరిస్తాను, అక్కడ నీతో మాట్లాడతానని చెప్తున్నాడు. ఆ శాసనములు గల మందసము మీద నుండి 2 కేరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియజెప్పాను. మీకంటే ఎవరికి? మోషే అహరోనులకు అనమాట. అహరోను ఎవరంటే యాజకుడు, మోషే ఎవరు? ప్రవక్త, నాయకుడు అనమాట. ఎవరికే? ఇశ్రాయేలుకి. ఓకేనా? అలా మిమ్మల్ని కలుసుకొని మాట్లాడతాను ఎక్కడుంటే ఆ మందసం ఉన్న చోట. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్రభావం ఎక్కడున్నది దేవుంది? మందసంలో. అంటే ఆ మందసం ఎప్పుడైతే ఉందో అక్కడ దేవుని శక్తి అపరిమితంగా వరకు ఉండేదన్నమాట. అదే ఇందాక మనం చదివిన సమూయేలు గ్రంథంలో ఏమైంది? ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రభావం ఎప్పుడైతే పోయిందో ఇశ్రాయేలు ఓడిపోవడం కూడా జరుగుతుంది. ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 80వ చదువుతాం. కీర్తన గ్రంథం 80వ చూడండి. ఇశ్రాయేలీయులకు కాపరి ఎవరంటే? ఇశ్రాయేలీయులకు కాపరి యెహోవా. ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా. చూడండి, మందవలె యోసేపును నడిపించిన వాడా, కేరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశించుము. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. ఎవరి ప్రభావం? దేవుని ప్రభావం. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి కాపరి ఎవరు? అప్పుడు ఇశ్రాయేలుకి తోడేదంటే మందసమే. మందసాన్ని బట్టే దేవుడు వారి మధ్యన నివసించేవాడు. ఆ మందసం గురించే కదా గుడారం కూడా ఏర్పరిచారు. హెబ్రీ పత్రిక బాగా వివరిస్తారు. మనకు నిర్గమాకాండం, లేవీకాండం చదివితే ఈ మందసం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది.
మీకు అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు ఆయన కేరూబుల మీద ఆసీనుడైన వాడ ప్రకాశించము. కేరూబులు అంటే దేవదూతలు. మీకు అర్థమవుతుందా? కేరూబులు అనగా దేవదూతల మీద ఆసీనుడట. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవదూతలు కూడా దేవుని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి, ఆయన నామాన్ని ఆరాధిస్తున్నాయి. అలా కేరూబుల మీద ఆసీనుడైన వాడు. అందుకనే దేవదూతల రూపాన్ని నువ్వేం చేయాలి? ఒంటిటికి ఎదురుగా 2 చేయాలి. ఎక్కడ? మందసము పైన అని ఆ కొలతలన్నీ మోషేకి వివరించడం అనేది జరిగింది. 99వ అధ్యాయము కీర్తనలోనే 99వ అధ్యాయం మొదటి వచనం కూడా ఒకసారి మనం చదువుతాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడో జనములు ఏం చేస్తారట? వణుకును. ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడో భూమి కదులును. ఆయన రాజ్యానికి భూమి ఏమవుతుందట అంటే దాని అర్థం ఏంటంటే భూరాజుల గురించి చెప్తున్న మాటలు. ఆయన రాజ్యం చేస్తున్నాడట, జనులు ఏం చేస్తారో వణుకుతారు. ఎందుకంటే ఎవరి ప్రభావం అది? ఆ రాజ్యం ఎక్కడ ఉన్నదో అక్కడ రాజు యొక్క ప్రభావం ఉంటది. మీకు అర్థమవుతుందా? అంటే ఇశ్రాయేలుడికి రాజ్యం చేస్తున్నాడు అనమాట. ఆయన రాజ్యములు ఇశ్రాయేలుడు ఉంటారు. ఆ రాజ్యము దగ్గర ఎవరి ప్రభావం ఉంటది? ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా ప్రభావం ఉంటది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కేరూబుల మీద ఆసీనుడైన వాడు అన్నమాట ఆయన. మీకు అర్థమవుతుందా? అంటే ఆయన ముందు ఎవరైనా తగ్గేవారు, అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇశ్రాయేలు ఆయన మీద తిరగబడినప్పుడు, ఎందుకంటే ఇందాక మనం చదివిన ఏలీ కానీ ఏలీ కుమారులు కూడా చనిపోవడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మీరు బ్రతికారు. మనం అర్థం చేసుకునే కారణం ఏంటంటే ఏలీ శిలోహు ప్రార్థన మందులో యాజకుడిగా ఉండేవాడు, కానీ తన ప్రవర్తన బిడ్డలకు లేదు, ఏలీ కుమారులు ఇద్దరికి లేదండి. ఫీనెహాషు కానీ మరొక 2 కుమారులు అనమాట. వారిద్దరూ చనిపోవడానికి కారణం ఏంటంటే దేవుని శిలోహు ప్రార్థన మందిరకు వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తించేవారు. మీకు అర్థమవుతుంది? ఎవరు? ఏలీ కుమారులు ఇద్దరు కూడా. ఇంకా చెప్పాలంటే బలిపీఠం మీద ఉన్న బలి కూడా అసహ్యంగా పూజించేవారట ఆ కుమారులు ఇద్దరు. ఎప్పుడైతే దేవుని ధర్మానికి వ్యతిరేకంగా నిలబడ్డారో వారి వల్ల తండ్రి కూడా మరణానికి లోనయ్యాడు. ఆ బాధ వినే భార్య ఆ నామకరణం కొడుకు చేసింది. ఇకపోతే ప్రభావం పోవడానికి కారణం ఏంటంటే వ్యతిరేకం. అంటే దేవుడు మనకు తోడవ్వాలని అంటే మనం దేవునికి లోబడి ఉండాలి. అందుకనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, శాసనములు ఇచ్చాడు. ఎవరికంటే ఇశ్రాయేలుకి. ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథంలో కూడా వెళితే అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. 10వ అధ్యాయము 13వ వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టుగా శాబాదేశపు రాణి చూడండి, శాబాదేశపు రాణికి ఇచ్చినది చూడండి పొగ. ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అసలు ఎందుకు వచ్చింది రాణి? ఈ శాపదేశపు రాణి ఎందుకు వచ్చింది? నాకంటే జ్ఞానవంతుడు ఒకడు ఉన్నాడని తమ నోట విన్నదట. అసలు అంత జ్ఞానికి మించినోడు లేడు. ఈవిడు కూడా ఎవరో జ్ఞానవంతుడే లేదు ఆ శాపదేశములో. మీకు అర్థమవుతుంది? ఈవిడు కూడా జ్ఞానవంతురాలు, చాలా జ్ఞానం. అసలు నాకంటే జ్ఞానవంతుడు ఉన్నాడా? మాటలు చిక్కించి ఆయన జ్ఞానం ఎంతో తెలుసుకుని ఓడిద్దామని వచ్చిందట. ఎవరో? ఈ శాబాదేశపు రాణి. రాజును ఓడిద్దామని. ఏ రాజు ఈయన? సొలొమోను రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలు దేవుని ప్రజలకు రాజు. మీకు అర్థమవుతుందా? యెహోవా దేవుని ప్రజలకు రాజు అయిన ఈ రాజును ఓడిద్దామని, అసలు నాకంటే జ్ఞానవంతుడు ఇంకొకరు లేడని నిరూపించడానికి వచ్చిందట.
అసలే ఆయన రాజ్యం ప్రారంభం నుంచే ఉన్న క్రమశిక్షణను చూసి ఆశ్చర్యపోయిందంట. ఆయన భోజనము, ఆయన పల్ల, ఆ రాజ్యంలో బంటులు, ఆ విధానం చూసి ఏం చేసిందంటే ఇవిడి మనం ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం అంతా చదివితే కన్నులారా చూసి ఆవిడ ఒకటే మాట అన్నది, నేను విన్నది చాలా తక్కువ. నేను ఇక్కడికి వచ్చి చూసిన దాంట్లో, నేను విన్న దాంట్లో చూస్తే ఒక వంతు కూడా నేను ఇంకా వినలేదు. అంత జ్ఞానవంతుడు అయ్యా నువ్వు అని అన్నది. అందుకనే తన ప్రభావమును అనుసరించి నడిచాడట. ఎవరో? సొలొమోను. అందుకే నా మాటలో చూడండి, సొలొమోను తన ప్రభావమునకు తగినట్టుగా, అంటే తన ఘనతకు, తన బలానికి తగినట్టుగా ప్రవర్తించాడట. అది చూసి ఏం చేసిందంటే చూడండి, షాబాదేశపు రాణికి ఇచ్చినది పొగ. చూడండి, ఆమె కోరిన ప్రకారం ఆయన ఇచ్చపూర్తిగా ఆమెకి ఇచ్చాడట. మీకు అర్థమవుతుందా? ఏంటి? ఆ రాణిని ఘన సత్కారాలతో పంపాడట. మరలా ఎలాగా? తన ప్రభావమునకు తగినట్టుగా. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయన ఇచ్చేదానిని బట్టి కూడా ఆయనకి ఘనత. ఎవరికే? సొలొమోనుకి. అంటే ఇచ్చే కానుకను బట్టి కూడా ఘనత ఉంటుంది. ఆ దాన్ని కూడా కాపాడుకున్నాడంట ఆయన ప్రభావాన్ని. అలాగే ఇశ్రాయేలును బట్టే యెహోవాకు ఘనత, ప్రభావం. ఎందుకంటే ఆ ఇశ్రాయేలుని నడిపించేవాడు యెహోవా దేవుడు. ఆయన ప్రభావం తెలియాలంటే ఒక మాట దినవృత్తాంతం మొదటి గ్రంథంలోనికి వెళ్తాం. 29 వచ్చి మొదటి దినవృత్తాంతం 29 వచ్చేమో 11 వచ్చిన కూడా మనం చదువుతాం. 11 వచ్చి యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును. ఎంత అద్భుతమైన పదం అండి. దావీదు మాట్లాడుతున్న మాటలే. దేవుడితో ఏం మాట్లాడుతున్నాడంటే, భూమి ఆకాశముల యందుండు సమస్తమును. అంటే ఏది కూడా దేవుడిది కాదనడానికి. సమస్తం ఎవరి వశంలో ఉన్నదట? అంటే ఏదైనా మనం పొందుకున్నామంటే ఎవరిదయ్యా? అసలు ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? చదువుదు ఒకసారి. నీ మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే. ఎవరికి చెందాలంటే ఇప్పుడు ఇందాక సొలొమోనుకి అంత ప్రభావం, ఘనత రావడానికి కారణం ఎవరు? దేవుడండి. నీ ప్రజలు నడిపించడానికి నాకేం కావాలి? నీకేం కావాలని కోరితే ఏమడిగాడు? ధనధాన్యాలొద్దు, నీ ప్రజలకు నడిపించినట్లు నాకు బుద్ధి, జ్ఞాన వివేకాలు ఇవి అయ్యే చాలన్నాడు. అనగనవి కూడా దయచేసాడట దేవుడు. నీకు అర్థమవుతుందా? కానీ అందుకని ఇక్కడ అంటున్నాడు దావీదు, ప్రభావ మహత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. మరి ఎవరో? ఈ మాట పలుకుతున్న దావీదు ఎవరో? రాజు. ఏ రాజ్యానికి రాజు? ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. కానీ రాజుగా నియమించింది ఎవరో? అది అర్థం తెలుసుకుని దావీదు ఏమన్నాడు? రాజ్యం నీదయ్యా, ఈ అధికారం నాకు నువ్విస్తే నేను పొందుకున్నాను. ఆ రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావో. ఆ ఐశ్వర్యమును, గొప్పతనమును, అది నేను ఎంత ఎదిగానంటే ఎవరిచ్చారు? అది నాకు ఆస్తి ఇచ్చినది నువ్వు, ఐశ్వర్యం ఇచ్చింది నీవు, పేరు ప్రఖ్యాతులు గొప్ప అవి వచ్చినది ఎవరి వలన? అండ్ ఇప్పుడు ఇందాక షాబాదేశపు రాణి అంత పొగిడిందంటే ఎవరిని బట్టి అనుకున్నారు? సొలొమోన్ని దేవుడు ఇచ్చాడు, హెచ్చించి పెట్టాడు. అంటే మనకే ఘనత రావాలన్నా, మంచి పేరు రావాలన్నా ఎవరు ఇవ్వాలి? అది నా తెలివి, నా వివేకం, నా గొప్పతనం అని మనం అనుకోకూడదు. ఆ దావీదు మన పితరులు అలా ఏం పొందినా సరే అది దేవుని వలన కోరుకున్నారట. మీకు అర్థమవుతుందా? ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. కానీ మరి దావీదు అంత వెళ్తున్నాడు, మహైతే ఇశ్రాయేలు రాజ్యాన్ని వెళ్తున్నాడు. మరి ఆ దావీదునే రాజుగా నియమించిన వాడు ఎవరట? సమస్తాన్ని వెళ్ళేవాడు, సర్వలోకాన్ని పాలిస్తున్నవాడు అనమాట. ఆయన అధికారం అంత గొప్పది.
సర్వమును ఏలువాడవు, బలమును పరాక్రమమును. అది అంటే ఆ ప్రభావము, ఆ ఘనత, ఆ పరాక్రమం, ఆ యుద్ధం ఏర్పడతాను ఏదైనా సాధించాలన్నా ఎవరి వాళ్ళే? దేవుడు దానాలట. అంటే అసలు అంత స్థాయిలో ఉన్నాడంటే దావీదు అర్థం చేసుకుంటే అది ఎవరిచ్చిన దానం అంటాడంటే. అంటే ఆ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే అండి, దేవునికి ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. ఎవరు? దావీదు. ఆలయానికి కావలసిన సమకూర్చున్నాడట. ఒక మాట మీకు ఇక్కడ చూపిస్తాను. 3వ వచనాన్ని చదువుతాం. మరియు నా దేవుని మందిరమును మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక. అంటే ఇశ్రాయేలు రాజ్యం నుంచి కొంత సంపాదించాడట. నేను సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఏమిచ్చాడట? వెండి బంగారం సొంతమైనది ఆయన సంపాదించుకున్నదనమాట. మరి ఆయనకు ప్రతిష్ఠించిన వస్తువులేవి? 2వ వచనంలో చెప్తున్నాడు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండియు, ఎత్తడ పనికి ఎత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్ళును, చెక్కడపు రాళ్ళును, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్ళును, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, చూడండి, తెల్ల చలువు రాయి విశేషముగా సంపాదించి తినే మొత్తం రాజ్యం నుంచి. నీకు అర్థమైందా? సంపాదించాడట. దేని నిమిత్తం? ఆ దేవుని మందిరం నిమిత్తం సంపాదించాడంట. 3వ వచనంలో ఏమన్నాడు? ఆయన మందిరం మీద ఉన్న నాకు ఉన్న మక్కువ. అది అర్థమవుతుందా? దేవుని మందిరం మీద దావీదుకి ఏమన్నా తెలుసా? మక్కువ. అది నిలబెట్టేదాకా విడిచిపెట్ట. అందుకు కాబట్టి ఇలాంటి వెల కలిగినవన్నీ సంపాదించి ఎవరి నిమిత్తం దాచాడు? దేవుని మందిర పని నిమిత్తం హెచ్చించి అవన్నీ సంపాదించి పెట్టి సొంతమైన వెండి బంగారాలు కూడా నేనేం చేస్తున్నాను? నా దేవుని మందిర పనికి నాకున్న మక్కువను బట్టి ఇస్తున్నాను. అంటే దేవుని పని మీద ఏముండాలి? మక్కువ ఉండాలి, మనసు ఉండాలండి. దేవుని పని నేను చేయాలన్న మనసు మనకు ఉండాలి. లేదనుకోండి, మనం ఎంత బ్రతమన్నా రారు, ఎంత అడిగినా ఎవరు. వాళ్ళలో కలగాలి. నా దేవుని పనికి నేను ఇవ్వాలి, నా దేవుని పనికి సహకారాన్ని నేను చేయాలని. నువ్వు సందర్భంలో బుక్ కట్టుకెళ్ళినా ఎవరో దేవుని పది అంటున్నాడు కదా, కావాలని లేక ఏదో కొంత తలవతో చదివిస్తారు. ఒకవేళ ఇవ్వాలన్న మనసాలకు వచ్చిందనుకో, నువ్వు గుమ్మం కాడికి వెళ్ళకపోయినా ఏం చేస్తారో, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు తెచ్చిపెట్టి పెట్టేస్తారు. మీకు అర్థమైందండి? ఇలా మొత్తం సంపాదించి పెట్టాడట. ఎవరో? దావీదు. ఓకేనా? 5వ వచనం చదువుతాం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా. ఎవరు నీలో ఉన్నారా అంటే ఇశ్రాయేలుని అడుగుతున్నాడు. నేను నా మనస్ఫూర్తిగా ఎవరికి ఇచ్చాను? అది మీరు కూడా ఎలా ఇవ్వాలి? బలవంతంగా సరుగు కొనక ఈయనకి ఏదో ఉన్నది కాబట్టి ఇచ్చాడు, మళ్ళీ దీంట్లోకి లాగుతున్నాడు ఏంటి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఏదో పొల్లెట్టుకొని ఉంటారు, ఇచ్చే వాళ్ళు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటారు. దావీ దగ్గర నేను ఇచ్చేస్తానని అనేవాడు ఉంటాడు. వెనక్కి వెళ్ళి ఆయన రాజు కాబట్టి సంపాదించి పెట్టాడు కాబట్టి ఇస్తాం, మనం కష్టాజీతం నుంచి ఎక్కడి నుంచి ఇస్తాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని దావీదు ఒకటే అడిగాడు, నేను మనపూర్వకంగా దేవుడికి ఇచ్చాను, మీలో మనస్ఫూర్తిగా హృదయానుసారంగా దేవుడికి ఇవ్వాలని ఉత్సాహంతో ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి. ఇంకా దానికి బలవంతమేమి లేదు. ఏ వస్తువు ఇచ్చినా, ఏ పనికి ఏది ఇచ్చినా ఇప్పుడు దేనిని బట్టి ఇచ్చారు? నా మనసు ఇదేనని ఇచ్చినట్టు అర్థం. అవునా కదా? మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు ప్రశ్న, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతుల
అధిపతులను, ఇశ్రాయేలుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును ఇప్పుడు ఇశ్రాయేలులో నుంచి వస్తున్నాయి అన్నమాట. నేను మనస్ఫూర్తికి ఇచ్చాను, ఎంత ఇవ్వండి అంత ఇవ్వని చెప్పలా. మీరు మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలనుకుంటే ఆ మనసు మీకుంటే ఇవ్వండి అని అన్నాడట. ఇప్పుడు 10,000 మణుగుల బంగారములు, 20,000 మణుగుల బంగారపు ద్రావములను అంటే అర్థం ఏంటి? ద్రావములు అంటే ఏంటి? ద్రాములు అంటే అర్థం ఏంటి? ముద్దలు అన్నమాట. ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును. ఎంత సంపాదించి పెట్టారంటే, అంటే ఇశ్రాయేలుడు మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చారు చూసారా? ఇప్పుడు చెప్తున్నాడు, తమ యొక్క రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న, చూడండి, గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించారంట. ముందు రాజు ఇచ్చి నా వంతు ఇదిగో, మీ వంతు మీరు ఇవ్వండి అన్నాడు అంతే. ఇప్పుడు రాజు ముందుకు ఇచ్చాడు కనుక ఎవరు ఇచ్చారు? అది అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది, దేవుని పనికి ఎప్పుడు స్వార్థికుడు ముందుంటే విశ్వాసుడు నిలబడతాడు. కిందికో మాట్లాడాడు చూడండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రారుడు. ఇప్పుడు మొదలెట్టాడు అనమాట. ఏమని? యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది. అదే ఇశ్రాయేలుడు నావారు అంటలేదు, నీవారు, రాజ్యము నీది. నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? ఐశ్వర్యమును, గొప్పతనమును. ఇప్పుడు చెప్పండి, దావీదుకున్న గొప్పతనం ఎవరిదే? ఇశ్రాయేలుకున్న గొప్పతనం ఎవరిదే? అర్థమైందా? నువ్విస్తేనే ఈ గొప్పతనం. కిందకి చదువుతాం. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాదండి, 12 నీవు సమస్తము ఏలువాడు, బలము పరక్రమం నీ దానములు హెచ్చించువాడు, అందరికి బలమిచ్చువాడు. ఎందుకు అన్నాడు ఈ మాటలో? అంటే ఇప్పుడు అంత ఇవ్వడానికి హెచ్చించింది ఎవరు? రత్నాలు ఇవ్వడానికి రత్నాలతో హెచ్చించింది ఎవరు? వెండితో హెచ్చించింది ఎవరు? ఇనుముతో హెచ్చించింది ఎవరు? మీకు అర్థమవుతుందా? రాళ్ళు కూడా తెచ్చారట. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే సలుగు రాళ్ళతో, చెక్కడపు రాళ్ళతో, రత్నములతో అలా అలంకరించేసాడట సొలొమోను. దావీదు తెచ్చి పెడితే అంటే దేవుని మందిరం మీద ఉన్న మొక్కు నేను ఎలా అలంకరించాలనుకున్నాను. కొడుకు చెప్పాడు, దావీదు కడదామనుకున్నాడు. బాబు ఇన్ని పోగాను, నీ వల్ల కాదు, నీ చేత నేను కట్టనేమను, నీ గర్భ ఫలంలో నుంచి నేను కట్టేస్తానని అన్నాడు. సొలొమోను కట్టాడు అనమాట. మీకు అర్థమవుతుంది? సామాన్యమైన మందిరం కాదనమాట. బంగారాన్ని పొదిగేశాడట సొలొమోను. ఎందుకంటే అన్ని సంపాదించి పెట్టాడు. అంటే సామర్థ్యమును బట్టి ఏదైనా దేవుడికి చేయగలం. కాబట్టి దేవుడు మనల్ని ఎంత హెచ్చించడం, అంత హెచ్చింపులు దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నాం. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇవ్వడాన్ని బట్టి దేవుడు నన్ను ఇంత హెచ్చించాడని మనకు రుజువు. అది అవునా కదా? మళ్ళీ ఆయనకి గొప్పతనం, మనకెంత గొప్ప ఉన్నదో ఎవరికిస్తే అది హెచ్చించాక కూడా కొంత ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు హెచ్చించవలసిన దాంట్లో తగ్గుతాం అనమాట. ఎందుకని? ఆయన హెచ్చించిన ఆయన పనికి మనం హెచ్చు మనసు లేకపోయింది. కాబట్టి కొరింథీలో పౌలు అదే చెప్తాడు, సనుగు కొనక బలవంతంగా దేవుడి పనికి ఇవ్వకన బాబు, మీకు ఇచ్చే మనసు కూడా దేవుని కృపావరం అని అంటాడు. అది అంటే ఇవ్వడం కూడా ఎవరి కృప? అది అదే మాకి అసలు ఎంత ఇచ్చామంటే అది నీ గొప్పతనం, మా గొప్పతనం కాదని దావీదు మాట్లాడడం మనం చూస్తాం. అందుకే పరక్రమం, ఘనత, ప్రభావం అన్ని ఎవరు అని చెప్పాడు? దేవుడివే. ఒకసారి కీర్తన గ్రంథం 29 కీర్తన 29.
11 వచ్చిన మొదటి వచ్చిన చదువుతా 29 మొదటి వచ్చిన. దేవపుత్రులారా, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించు యెహోవాకు ఆరోపించు దైవపుత్రులు ఎవరు? అమ్మా, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించున్నారు. దైవపుత్రులు ఎవరు? అమ్మా, సున్నతి చేయబడిన ఇశ్రాయేలుడు దైవపుత్రులు అన్నమాట. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనను బట్టి మనం చూస్తే క్రీస్తును బట్టి దేవునికి పుట్టలు చూసారా? రక్షణ పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులైన పిల్లలే దైవపుత్రులు అన్నమాట. ఓకేనా? అంటే క్షయబీజము నుండి కాక అక్షయమైన శాశ్వతమగు వాక్య బీజము నుండి పుట్టిన వారనమాట దైవ పుత్రులు. ఓకేనా? దైవ పుత్రులారా యెహోవాకు అర్పించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు. అది ప్రభావం ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఇశ్రాయేలులందరూ ప్రభావము గొప్పతనం దేవునికి చెందేలా చేయాలట. కానీ కొన్నిసార్లు ఏం చేశారు? విగ్రహాలకి ఇచ్చారు. అందుకే దేవుడు వదిలేశాడు వారిని. ఒక మాట మీకు చూపిస్తాను. 45వ కీర్తన 3-4 వచ్చిన 45వ కీర్తన 3-4 వచ్చిన చదువుదాం చూడండి. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును. అది సూర్యుడు అంటే ఎవరు? ఉదయాన్నే ఉదయించేవాడు కాదండి, యుద్ధ శూరుడు అనమాట. నేర్పరి బలవంతుడు అనమాట. ఓకేనా? సూర్యుడా, నీ కత్తి నీ మొలను ధరించుకోను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకోను, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరము. ఎంత అద్భుతమైన పదం అండి. ఎందుకు ఇప్పుడు ఈ సూర్యుడు కత్తిని ధరించాలి, ప్రభావం చూపించాలంటే అక్కడ చెప్పాడు సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించాలట. స్థాపించుటకును నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కు బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భేకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. మీకు అర్థమవుతుందా? నీ బాణములు వాడగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండుల్లో జొచ్చును. మీకు అర్థమవుతుందా? యుద్ధ శూరుడు బట్టి చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు అంటే ఇశ్రాయేలులో రాజ్యాన్ని, మీకు అర్థమవుతుందా, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించాలంటే ఈ యుద్ధ శూరుడు యుద్ధాన్ని ధరించాలి. శత్రువులు వచ్చినప్పుడు వారి పక్షంగా వాహనం ఎక్కి నిలబడాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేని కొరకంటే నీతిని స్థాపించాలి. ఎవరిలో? ఇశ్రాయేలులో. ఓకేనా? సత్యమును అనుసరించాలి. వినయముతో కూడిన సత్యమును నీతిని స్థాపించాలంటే యుద్ధ శూరుడు ఎప్పుడు కూడా ప్రభావము కలిగి తన సిద్ధంగా ఉండాలి. ఆ మాటలు చెప్తున్నాడు. ఒక మాట మీరు చూపిస్తారు. 77వ కీర్తనలో మరొక మాట మనకి కనపడుతుంది. మొదటి వచనం, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడను సిగ్గుపరచనీయకము. అంటే ఎవరు శరణు జోచారట? నీ శరణు జోచి ఉన్నాను, నన్ను ఏం చేయకు. దావీదు గారు మాట్లాడుతున్నా మాట్లాడి అంటే ఇప్పుడు అంటే నీవే నాకు ఆధారమని దైవం మీద అనుకున్నామని ఎప్పుడు దేవుడు ఏం చేయలేదట? సిగ్గుపడవలేదు. మీరు అర్థం చేసుకోండి. దావీదుని సిగ్గుపరచడా? లేదు. మీరు అర్థం, దావీదుని బట్టి సొలొమోను సౌలును ఇశ్రాయేలు కూడా సిగ్గుపరచలేదు. ఎవరు? ఏ యుద్ధంలో? గొలియాతు యుద్ధంలో రాజ్యమంతా బెబ్బెలెత్తిపోతుంది. ఓకేనా? అలా ఎంతో మంది శత్రువుల నుంచి దావీదుని రాజ్యాన్ని విడిపించిన మహాదేవుడు అనమాట. ఒకసారి 8వ వచనం కూడా చదువుతాం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణముతోను దినమంతయు నా నోరు నిండి ఉంది. ఎవరి కీర్తితో? యెహోవా నామ కీర్తితో. ఓకేనా? నీ ప్రభావ వర్ణముతో వర్ణనతోను దినమంతయు నా నోరు. అది అంటే ఇప్పుడు ఒక ఇశ్రాయేలు ఆయనని ప్రభావమును గణపరచడం, మాట్లాడడం ఎక్కడ ఉండాలట?
నోటి నిండా ఉండాలి. అంటే ఇప్పుడు ఆ నోరు కూడా ఎవరిని కనపరచాలి అంటే అలా గణపరచడం పొగడడం కూడా ఎవరికి కీర్తి? దేవునికి కీర్తి. 93వ కీర్తన మొదటి వచనం. 93వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా రాజ్యము యెహోవా రాజ్యము చేస్తున్నాడు. ఎవరు? యెహోవా. ఇందాక ఒకసారి చదువు. యెహోవా ఏం చేస్తున్నాడు? రాజ్యం చేస్తున్నాడు. అంటే ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు, దైవ పుత్రుల కొరకు రాజ్యం చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నాడట. దేనినంట? ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నాడట. ఇప్పుడు దావీదు అంత గొప్ప యుద్ధం చేశాడు. ప్రభావం ఎలా కనుపరిచాడు? ఆ యుద్ధాన్ని బట్టే, ఆయనకున్న ఘనతను బట్టి ప్రభావం అంటే అది. అలాగే సొలొమోను ప్రభావం ఎలా కనిపించింది? తనకున్న జ్ఞానాన్ని బట్టి, రాజ్యాన్ని జ్ఞానముతో పాలించడాన్ని బట్టి. రాజ్యంలో ఒక రాణి వచ్చిందా లేదా? ఆ రాణి చూసి ఏం చేసింది? ఆ ప్రభావాన్ని పొగిడింది. ఆయన బలాన్ని, ఆయన ఘనతను ఏం చేసిందట? పొగిడిందట. అందుకని యెహోవా రాజ్యం చేస్తున్నాడట. ప్రభావాన్ని ఆయన ధరించుకున్నాడట, వస్త్రంగా ధరించుకున్నాడట. అంటే రాజుల యొక్క ప్రభావాన్ని వారి యుద్ధాన్ని బట్టి, వారి నేర్పతనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి పొందితే ఆ ప్రభావాన్ని ఈయన వస్త్రంగానే ధరించుకున్నాడట దైవం. 108వ కీర్తన 6వ వచనం. 108:6. చూడండి. 108వ అధ్యాయం 6వ వచనం. చదవండి. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడు గాను నిన్ను కనపరుచుకును కనుపరుచుకునము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ఇక్కడ అర్థం దావీదు మాట్లాడుతున్నా. అందుకనే అక్కడ ఒక మాట అన్నాడు, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నేను కనపరుచుకును, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేమో. ఇప్పుడు సర్వభూమి మీద అయిన ప్రభావం కనబడాలని అంటే ఏం చేయాలి? 145 అధ్యాయంలోకి రాదు. ఒకసారి 11 వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తాను. 145వ అధ్యాయము కీర్తనలోని 11 వచనం. ఆయన రాజ్యము మహోన్నత ప్రభావమును. చూడండి, ఆయన రాజ్యము మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటగా. అంటే ఇప్పుడు నరులకు దేవుని ప్రభావం ఘనత తెలియజేయాలంటేది రాజ్యం. అందుకనే ఆయన ఇశ్రాయేలు కొరకు ఏం చేస్తున్నాడు అన్నారు? రాజ్యము చేయించున్నాడు. యెహోవా రాజ్యము నీది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రాజ్యము ఎవరు మహోన్నతమైనది? దేవునికి మహోన్నతమైనది. ఆ రాజ్యము ప్రజలకి, నరులకు ఆయన ప్రభావం ఎంతో తెలియపరుస్తున్నారు. కింద చదువుతారు, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు. అంటే ఆ రాజ్యములో ఆయన ప్రభావం ఉంటే దాని గురించి ఎవరు చెప్పుకోవాలట? ఆయన భక్తులు చెప్పుకోవాలట. అందుకని నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. ఎవరు? భక్తులు. అంటే ఇశ్రాయేలు ఆ రాజ్యానికి ఉన్న పరాక్రమం గురించి మాట్లాడాలంట, ప్రభావముల గురించి మాట్లాడాలంట, శౌర్య కార్యములను గురించి ఏం చేయాలట? పలకాలి. ఎవరికి? ఇరు పక్కన ఉన్న రాజ్యానికి, రాజులకి. ఈ దేవుని రాజ్య బలం తెలియాలట. అందుకనే ఆ ప్రజలందరికీ తెలియడం కొరకు ఇశ్రాయేలుని రాజ్యంగా చేసుకున్నారు. ఒక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. 1:28. యెహెజ్కేలు గ్రంథం 1:28 ఒక మాట కంటాం.
ఒకటి 1:28. వర్షాకాలమున కనబడు వర్షాకాలమున కనబడు ఇంద్రధనుషు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు మానవ పుత్రుడని యెహోవా హెజ్కేలుతో ఇశ్రాయేలు నిమిత్తం మాట్లాడుతున్న మాటలు మీకు అర్థమైంది. అంటే ఈ వర్షాకాలమున కనబడుతుందట ఏది? ఇంద్రధనుషు. అలాగా తేజస్సు దాని చుట్టూ కనబడేను. ఇది యెహోవా చదవండి. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలు పట్టాడంట ఆ ప్రకాశాన్ని. ఆయన స్వరూప దర్శనం అంట. ఒకసారి 26 నుంచి చదివితే మనకి ఇంకా అర్థమవుతుంది. వాటి తలల పైన ఉన్న ఆ మండలముల పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి నాకు కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. ఇది ప్రకటన గ్రంథం మనకి చదివితే క్రీస్తుని గురించి క్లారిటీగా మనకి తెలియపరచబడుతుంది. మీకు అర్థమవుతుందా? ఈ హెచ్కేలు అంతా మనకు అర్థం అవ్వాలంటే ఈ హెచ్కేలు దానియేలు గ్రంథం మనం చదివి ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఈ నరస్వరూపాలేంటో ఈ సింహాసనాలేంటో పోలిక ప్రకటన గ్రంథం క్లారిటీ ఇస్తుంది అన్నమాట. ఓకేనండి. అందుకనే ఇప్పుడు ఆ సింహాసనమందు కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపయోగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కారుచున్న ఇత్తడియు, చూడండి, కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజమయముగా కనబడెను. ఇది అర్థమవుతుందా? దేవుని ప్రభావం గురించి చెప్తారు. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుషు యొక్క తేజస్సు వలె దేని చుట్టూ? సింహాసనం చుట్టూ అన్నమాట. తేజస్సు నాకు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అన్నమాట. కీర్తనలో ఈ ప్రభావ స్వరూప దర్శనము నీతిమంతులు ముఖ దర్శనం చేస్తారని మాట్లాడు. యెహోవా ముఖ దర్శనము నీతిమంతులు చేస్తారు. ఇప్పుడు ఆయన ముఖ స్వరూపమును దర్శనము చేయాలంటే ఏంటి? ఆయన దేవుని ముఖ దర్శనముగా స్వరూప దర్శనంగా ఎవరున్నారు తెలుసా? ఒక మాటలో మీకు చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాటలో మీకు చూపించాలంటే మనకి ఇంకా అర్థమవుతుంది బాగా. పాత నిబంధన ఏదైతే ప్రవచించిందో అది క్రొత్త నిబంధన మనకి తేటగా క్లారిటీ ఇచ్చింది. 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు. ఇప్పుడు దేవుని మహిమ ఎవరు? దేవుని స్వరూపం ఎవరట? క్రీస్తు. అందుకని నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. ఆ నరస్వరూపైన సింహాసనం కూర్చున్నవాడు క్రీస్తే అమ్మా. అంటే ఇప్పుడు ఎవరి తేజస్సు? ఇప్పుడు దేవుని స్వరూప దర్శనం ఎలా కలిగింది ఇశ్రాయేలుకి? క్రీస్తు రావడాన్ని బట్టి అమ్మా. క్రీస్తు రావడాన్ని బట్టి ఇశ్రాయేలుకి ఏం కలిగిందట? దేవుని ముఖ దర్శనం. ఎందుకంటే దేవుని ముఖము క్రీస్తు. అందుకని దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకటన. అంటే ఇప్పుడు దేవుని మహిమ ఎవరో చెప్పింది సువార్త అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరి స్వరూపం? క్రీస్తుకున్న తేజస్సు ఎవరి తేజస్సు? తండ్రికున్న తేజస్సు. మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు దేవుని ముఖ స్వరూపం ముఖ దర్శనం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని బట్టి ఎవరిని దర్శిస్తున్నాం? తండ్రిని దర్శిస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి. ఇంకొక మాట చూపిస్తాను కొలసీలకు రాసిన పత్రికలో. ముగింపు వైపు వెళ్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1 ఆయన ముఖ దర్శనం గురించి చెప్తున్నాడు. 1:15 కొలసీలకు రాసిన పత్రిక.
ఆయన అదృశ్య దేవుడిని ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరైనా క్రీస్తు ఎవరి స్వరూపం అంట? అంటే ఇప్పుడు దేవుడు ఎవరో అదృశ్యుడు. అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? అంతే కదా. క్రీస్తు కూడా ఎవరట? అదృశ్య దేవుని స్వరూపి. అంటే ఆత్మ తండ్రిని ఎలాగైతే మనం దర్శించాలో ఆయన దర్శనాన్ని మనకు కనపరిచిన వాడట ఎవరో? క్రీస్తు. ఇప్పుడు ఆయన దర్శనం ఏదో క్రీస్తే మనకే. ఇది అర్థం అవ్వక దేవుడు మన ముందు ఇలా వాక్య దర్శనం కలుగుతుంటే దేవ దర్శనం కొరకు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ప్రపంచంలో, లోకంలో. అవునే కదా. ఆయన దర్శనం ఏంటో లేఖనం చెప్తే మనం ఆయన దర్శించుకోలేకపోతున్నాం. ఆయన అరుణోదయ దర్శనముగా మన పైన ఉదయించాడట. అద్భుతమైన లేఖన భావాలు ఇక్కడ కనపడతాయి. అందుకని ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడట. ఎవరో? క్రీస్తు. ఆయన అదృశ్యుడే కానీ దృశ్యుడు కాదు. ఆత్మే తప్పకని శరీరం క్రీస్తు కాదు. దేవుని సంకల్పం పని నిమిత్తం ఆయన శరీరాన్ని ధరించాడు. అంతే. శరీరంలో వచ్చాడు కాబట్టి తండ్రి అని పిలిచాడు. తండ్రి అని పిలిచినందుకు ఈయన ఏమంటారు? కుమారుడే కానీ దేవుడు అవ్వడం అనే వాళ్ళు చాలా మంది ఇప్పటికే ఎంతమంది క్రీస్తు మీద కామెంట్లు చేస్తున్నారు. అర్థమైంది కదా అమ్మా. ఇప్పుడు ఈ ఆయన ముఖ దర్శనము, ఆయన తేజస్సును నేను చూస్తాను, ఆయన సింహాసనం మీద ఉన్న నరస్వరూపయోగు వారిని బట్టి ఆయన ముఖ దర్శనం చేస్తానని అప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచించాడు అన్నమాట. ఓకేనా. అది ఇగో పత్రికలు నెరవేర్చిన ప్రకటన గ్రంథం తేటతెల్లగా చెప్పింది ఆ నరస్వరూపి ఎవరో. అందుకే మనం ప్రతిదీ చదివితేనే కానీ అర్థమవుతాం. ఒకసారి మత్తయి సువార్త కూడా వచ్చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24:30 చదువుతాం. మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 30. అప్పుడు 24:30 అప్పుడు మనుష్య కుమారుని చూచిన చూడండి. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. అంటే రెండో రాకల్లో ఆయన ప్రభావం ఏంటో చూస్తారట. రెండో రాకడ గురించి కదా చెప్తుంటే ఆయన ఎలా వస్తాడంట రెండో రాకల్లోనైనా అక్కడ చెప్పాడు. చూడండి, మనుష్య కుమారుని చూచిన. ఇప్పుడు ఆ నర స్వరూప దర్శనం మనుష్య కుమారుడిగా మనకు క్లారిటీ అవుతున్నాడు. ఓకేనా. ఆకాశమందు ఆ చూసిన ఏదో చెప్తున్నాడు. ఏంటి? రెండవ రాకల్లో మధ్యాకాశంలో వస్తాడు కదా క్రీస్తు. ఆ చూసిన ఇక్కడ క్లారిటీ ఇస్తాడు. వచ్చినప్పుడు ఎలా వస్తాడట? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను. ఆయనకి ఏముంది ఇప్పుడు? ఆయన ప్రభావం ఏంటో ఆయన సంఘమే తేడతలంగా వివరిస్తారు. ఇప్పుడు యెహోవా రాజ్యం చేస్తున్నాడండి. ఎవరి ప్రభావము? యెహోవా ప్రభావం ఎవరికి తెలియాలి? సకల జనులకు తెలియాలి. సకల జనులు నోటను ఆయన ప్రభావ కీర్తి తెలియాలి. అలాగే ఈ మనుష్య కుమారుడైన క్రీస్తుకి రాజ్యం ఉందే. ఇప్పుడు ఈయన మహోన్నత ప్రభావాన్ని ఆ రాజ్యం తెలియపరచాలి. సంఘం క్రీస్తుకున్న సామర్థ్యం, ఆయన ప్రభావం, మహిమ ఎంత ఘనత గొప్పదో ఇప్పుడు దావీదుకు ఉన్న ప్రభావం గుర్తించారా లేదా? సొలొమోనుకున్న ప్రభావం గుర్తించారా లేదా? దేనిని బట్టి? వారుకున్న జ్ఞానమును బట్టి, పరిపాలన బట్టి, దేవుడిచ్చిన ఘనతను బట్టి. దేవుడు కూడా ఏముంది? ప్రభావ ఘనత ఉంది. ఏళ్ళని బట్టి దేవుని గుర్తించాలి. అదే దావీదు సొలొమోను చెప్తా. ఓకేనండి. కానీ ఇంత జ్ఞానం మనకు అర్థమవుతున్నా సరే ఈ ప్రభావం మనం క్రీస్తుకి ఇవ్వలేకపోతున్నాం, మనుషులకి ఇస్తున్నాం. మీకు అర్థమవుతుందా? అయ్యి బాబు ఎంత జ్ఞానం చెప్తున్నాడండి ఈయన ఎంత గొప్పోడని ఘనత, ఆ కీర్తి ఎవరికి ఇస్తున్నాం? ఇవాళ మనుషులకి ఇస్తున్నాం. అసలే బోధించేవాడని, నేర్చుకునేవాడని ఎవరికి ఇవ్వాలట? అది సంఘం యొక్క గొప్పతనం. అది దేవుడికి, క్రీస్తుకి ఎప్పుడైతే ఇచ్చామో లోకం గుర్తిస్తుందంట ఆయనకున్న ప్రభావం ఏంటో. అంటే ఇప్పుడు భూమి మీద రాజ్యములో వాక్యము ద్వారా అదే ఇప్పుడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము
వారికి ప్రకాశింపకుండా ఉన్నట్లు. ఎవరికి? భూమి మీద ఉన్న వారికి. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? మనోనేతలు గుడ్డితనం కలిగేది. ఎందుకంటే క్రీస్తుకున్న మహిమ కనపడతలేదు ఇప్పటికీ. గ్రంథాలు పట్టుకున్న వారు కూడా ఎలా ఉన్నారు? అందుకనే శాస్త్రుడు పరిచయం కూడా చేయమన్నాడు. అందులారా అన్నాడు, అందులైన మార్గ దర్శకులారా, మీకు మార్గం తెలియదు, మార్గం చూపిస్తానంట. ఓకేనా? మీరేమో దోలాలు పెట్టుకుంటారు, నలుసుని ఎదుగుతారు, ఎదుటోడుకుంటారు. ఓకేనా? అలాగా ఇవాళ వాక్యం బాగా నేర్చుకున్న వారు బిర్రవీగా ఏం చేస్తున్నారంటే క్రీస్తు మహిమను తగ్గించేస్తున్నారు. చాలా జ్ఞానవంతులే, వాక్యం బాగా మాట్లాడేవాళ్ళే. క్రీస్తు మహిమను తగ్గించినప్పుడు ఎంత గొప్పడైనా దేవుని ఎదుట పనికి రాడు. అది అర్థం చేసుకోవాలి. మహిమ ప్రభావములతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మీకు అర్థమవుతుంది? ఎవరికున్న ప్రభావం ఘనత. ఇప్పుడు ఆయనకు ప్రభావం ఘనత లేదన్న వాళ్ళు రెండో రకాలు వస్తారు చూసారా? అప్పుడు రొమ్ము కొట్టుకుంటారంటే ఆయనకున్న ఘనత ప్రభావం చూసి. ఎంత చేసుకుంటే ఉపకారం. మీకు అర్థమవుతుందా? ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రికలోకి వెళ్తాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో ఆ మాట మనకి తేటతెలమవుతుంది. మొదటి తెస్సలోని పత్రిక 4వ వచనం 15వ వచనం. మేము మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పేదే. మనకి మీతో అంటే ఎవరు? ప్రభువును నిద్రించిన పరిశుద్ధులతో చెప్తున్నారట. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము. అంటే ప్రభు రాకడకు ముందే చాలా మంది ప్రభువులు బాప్తిసం ముందు చనిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి మనం చేరమన్నాడు. అంటే ఎప్పుడైతే ప్రభువులు వాక్యానుసారంగా మరణిస్తారో వారు ముందుగా ఆయన సన్నిధిని చేరతారట. భూమి మీద ఆయన రాకలో సజీవులుగా ఉన్నవారు అప్పుడు ఎత్తబడతారట. అర్థమైందా? ఆర్భాటముతోను ప్రధాన దోష శబ్దముతోను దేవుని బోధతోను పరలోకము నుండి ప్రభు ఆయన ప్రభావం. అది ఎలా వస్తాడంటే ఆయన పరలోకం నుంచి మధ్యాకాశానికి దిగి వచ్చినప్పుడు ఎలా వస్తాడట? ఆర్భాటముతోను ప్రధాన దోతల శబ్దముతోను. అంటే ఇప్పుడు ఆయన ప్రభావము ఘనత తెలియపరిచేది ఎవరనుకున్నారు? ప్రధాన దోతలు. ఇందాక మందసం మీద కేరూపులు అని అన్నాడు కదా, దేవదూతలు అన్నాడు కదా, షెరూపులు అన్నాడు కదా. వాళ్ళ గురించి చెప్తున్న మాటలు. దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద పరిశుద్ధులు రెండో రకంలో ఎత్తబడతారు. అర్థమైందా? కొనుకోబడినట్టు మేఘముల మీద ఎత్తబడతారట. ఎవరో? క్రీస్తు స్వారక్యం ఇచ్చి సంపాదించిన సంఘంలో రాకులు ఎవరైతే సజీవులు ఉంటారో వారు ఎత్తబడతారట. వారికి ముందు మరణించిన వారు ఉన్నారు కదా. ఇప్పుడు క్రీస్తు సంఘంలో మరణించిన వారు లేరు ఆయన రాకడికి ముందు. వారు ముందు ఆయన సన్నిధికి చేర్చబడతారట. వారి తర్వాత సజీవులు గుండు మనం ఎలా ఎత్తబడతామంట. అప్పుడంట ఈయన ప్రభావాన్ని గుర్తించలేదు. చూసారా? ఈయన మహిమని చూసారా? క్రీస్తుతో మనకు పని లేదన్నారు. చూసారా? వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో బాబోయ్, ఇంత ప్రభావాన్ని మేము తగ్గించామా, ఇంత మహోన్నతుని మేము హేళన చేశామా, అయ్యి మాకు ఈ భాగ్యం పోయిందని రొమ్ము కొట్టుకుని ఎడుతాడు. అప్పుడేమి ప్రయోజనం లేదు. సమస్తము మెక్కటమైన వేండ్రతో కరిగిపోతుంది. కానీ సంఘములో ఉన్నవారు ఎత్తబడుతున్న భాగ్యం చూడండి. ఏకముగా చూడండి, సజీవులమై ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. సదాకాలం ఎవరితో ఉంటామంట? అది రాజ్యమునుకున్న గొప్పది. ఈ భూలోక రాజ్యాలన్నీ లైన్ అయిపోతాయి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు పాలించిన, జగన్ గారు పాలించిన, వారి తర్వాత మరొకరు నిలబడిన ఈ రాజ్యాలన్నీ ఏమైపోతాయి? ఈ లోకంతో అంతమైపోతాయి. కానీ క్రీస్తు రాజ్యము శాశ్వత రాజ్యం. దానికి ఎన్నటికీ నాశనం లేదు, లయము. ఎందుకని? అది ఆత్మ సంబంధమైనది తప్పకిన భూలోక సంబంధమైనది. అందుకనే నా రాజ్యం ఏ లోక సంబంధమైనది కాదని పిలాతుతో క్రీస్తు చెప్పాడు. పరలోక రాజ్యం ఇది.
అందుకనే పరలోక రాజ్యం సమీపిస్తుందనే ప్రకటన చేశాడు యేసుక్రీస్తు కూడా. బాప్తిస్మం యోహాను కూడా. అంటే ఈ రాజ్యం ఏ సంబంధమైనది? అందుకనే రెండో రాకలో ఎత్తబడుతున్నారు. ఎక్కడికి? పరలోకం నుంచి ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతో వస్తున్నాడు, అక్కడికి ఎత్తబడతారు. ఎక్కడ? పరలోకానికి ప్రతిబింబమైన సంఘంలో ఉన్నవారే తప్పకని భూలోకంలో ఉండి మురిసిపోయేవారు కాదు. మీకు అర్థమవుతుందా? అంటే ఇశ్రాయేలు రాజ్యం కూడా భౌతిక సంబంధమైనదే, కానీ ఆత్మ సంబంధమైన రాజ్యం చేస్తున్నాడు అని కీర్తనలు చెప్పాడు చూసారా? ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘం గురించి చెప్పబడిన ప్రవచనాలు అవి క్రొత్త నిబంధనలు నెరవేర్పింది. ఓకేనండి, అర్థమవుతుంది మనకి. ఒక్క మాట అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభావం ఉన్నదా లేదా? ఆ రాజ్యం, ఆ ప్రభావం ఎవరు చెప్తున్నారంటే రాజ్యం చెప్తుంది, క్రీస్తు భార్య సంఘం. ఓకేనా? ఒకసారి మార్కు సువార్త 5:30 మార్కు సువార్త 5:30 మార్కు సువార్త 5:30 చదవండి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళెనని. వెంటనే తనలో నుండి, చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టి. ఏమన్నా అర్థమైందా? అలా ఆశ్చర్యపోతున్నారు, ఇదేటయ్యా ఇంతమంది తండోలుగా నిన్ను వెంబడేస్తుంటే ప్రత్యేకంగా ముట్టాలి. ఆ తగలడం కాదు, ప్రత్యేకంగా ముట్టారట. ఎవరు? ఒక స్త్రీ, రక్తస్రావము కలిగిన 12 ఏళ్ల నుంచి రోగంతో బాధపడుతున్న స్త్రీ ప్రత్యేకమైన వస్త్రపు చెంగు ముట్టగానే ఆయన వస్త్రపు చెంగు నుంచి ఏమి వెళ్ళిందట? ప్రభావము. మీకు అర్థమైంది? అంటే ఆయన ధరించుకున్న వస్త్రపు చెంగు కూడా ఏముంది? ప్రభావం ఉంది. అందుకని ఇందాకేమన్నాడు? ఇశ్రాయేలీయులు ఏం చేయాలట? సత్యమును, కీర్తన మనం చదవం కదా, సత్యమును వినయముతో కూడా నీతిని స్థాపించుటకై సూర్యుడు ఏం చేయాలి? తన కత్తిని మొలక తగిలించుకోవాలి, నిలబడాలి అన్నాడా లేదా? అది ఇప్పుడు క్రైస్తవుడు సత్యమును స్థాపించాలి, క్రీస్తు స్థాపించడు, దాన్ని ప్రభావితం చేయాలి. ఓకేనా? న్యాయముతో కూడిన నీతిని స్థాపించడానికి సంఘం విలువలు బోధించాలి. అది ఆ యుద్ధ సూర్యుల ఆల్లో ఆ కత్తట్టుకుని శత్రువుల మీద చేసేవారు. ఇప్పుడు యుద్ధ సూర్యుడు ఎవరంటే క్రైస్తవుడు. రెండంచులుగా వాక్య కట్టుకుని పట్టుకొని అపవాదితో వాడు అనుసరులతో యుద్ధం చేసేవాడు క్రైస్తవుడు అనమాట. అప్పుడు రాజ్యం వేరు, అప్పుడు యుద్ధం వేరు. ఇప్పుడు రాజ్యం ఆత్మ సంబంధమైనది కనుక యుద్ధం కూడా ఏ సంబంధమైనది? అందుకనే క్రైస్తవుడుకున్న కత్తి అర్థం కనపడదు లోకానికి. ఓకేనా? వాక్యం అనే ఖడ్గం, దాంతో మనం యుద్ధాలు చేస్తాం. ఎంతటి వాడినైనా ఎదిరించి నిలబెట్టి కూర్చోబెట్టగలం, అంత శక్తి వాక్యానికి ఉంది. ఓకేనా? ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. 2వ తెస్సలోనికీ పత్రిక అపోస్తలుల కార్యములు 19:20 19:20 అపోస్తలుల కార్యం 19:20. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకాయ దేశముల మార్గములకు వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని తన మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకున్నాడట. ఎవరో? పౌలు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వాక్యం కూడా ఎలా ప్రబలం అవుతుందంట? ప్రభావముతో. ఎంత ప్రభావముతో వాక్యము ప్రబలమై వ్యాపించారు. అంటే ఇప్పుడు వాక్యంలో కూడా ఏముంది? ఎవరి ప్రభావం? ఆ రాజ్య ప్రభావం, రాజు ప్రభావం ఎక్కడ ఉన్నదంటే వాక్యంలో ఉంది. ప్రబలమైందంట. ఓకేనా? వ్యాపించిందంట. ఎవరి ద్వారా అంటే అపోస్తలుల ద్వారా. ఇప్పుడు మన దాకా వ్యాపిస్తుందంటే ఆ సత్యమును చేపట్టుకున్నవారు ఇప్పుడు మన ద్వారా ఇంకో ప్రాంతానికి వ్యాపించాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రియులు బిషప్ గారి ద్వారా, జేపల్లి గారి ద్వారా, ఇక్కడికి వచ్చి మన బలపరిచిన జానుబా గారి ద్వారా ఇక్కడ దాకా వచ్చింది ఈ ప్రభావం. అవునా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళాలి. ఇక్కడే ఉంచేయకూడదు దీన్ని. ఎక్కడే ఉంచామనుకో కొంచెం కింద మధ్యం కింద ఉన్న దీపంలా ఉంటుంది. అలా దీపాన్ని తెచ్చి ఇంకో పట్టణాన్ని ఎలా వెలిగించారో మనం ఇంకో గ్రామాన్ని వెలిగించాలి. దీనికి ఉన్న ప్రభావం మీదని చాటాలన్నమాట. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికీ రాసిన పత్రిక 1:6 మొదటి తెస్సలోనికీ 1:6
పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారయ్యిరి. ఎవరో తెస్సలోనికైలో ఉన్నవారు ఎప్పుడు అంగీకరించారండి వాక్యాన్ని? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు, కష్టాల్లో శ్రమల్లో వాక్యాన్ని ఏం చేశారంట? అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న. అంటే ఇప్పుడు వస్తే కాదు, అపోస్తులను ప్రభువును పోలి నడిచారట. మనం కూడా ఏం చేయాలి? మనకు ముందున్న పరిశుద్ధులని ప్రభువుని ముందెట్టుకుని వాక్యానుసారంగా ప్రభావంతో నడవాలన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5 ముగింపు మాట. దేవుని దివ్య వాక్యమును చూడండి, దేవుని దివ్య వాక్యమును 5-6 కలిసి ఉంటాయి. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములు దేవుని కుమారుని మలవా సిలువ వేయుచున్నారు. ఎవరు తప్పిపోయిన వారు? ఎవరు? సంఘాన్ని వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్న వారు యేసుక్రీస్తుని మరలా ఏం చేస్తున్నారంట? సిలువ వేస్తున్నారంట. దేనిని బట్టి? ఈ యుగ సంబంధమైన శక్తుల ప్రభావం, అంటే లోక ఆచారాలతో లోక విధానాలతో తప్పిపోయిన వారు అనమాట. ప్రభావమును అనుసరించిన తర్వాత చూడండి, తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరుచుట ఎవరికి సాధ్యం కాదంట? సువార్థికుడికంటే సంఘానికి. అందుకనే బాప్తిసం పొందిన మనం ఏం చేసుకోవాలి? నిలబడి కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవాలంటే వాక్యానికే ఆ ప్రభావము ఉంటాయి. ఎంతటి వాటి నుంచి అయినా కాపాడగలిగిన శక్తి వాక్యం. అందుకనే ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించిన తెస్సలోనిక సంఘం అపోస్తులని ప్రభువుని పోలి నడుచుకున్నారు. మనం కూడా ఏం చేయాలి? వాక్యానుసారంగా క్రీస్తుని సంఘాన్ని పరిశుద్ధులను పోలి నడవాలి. పరిశుద్ధతలో ఎదగలుగుతారు కానీ పాపములో ఎదగకూడదు. రాజ్యానికి ఉంది, రాజుకుంది, ఆయన అప్పగించిన సువార్త వాక్యానికి ప్రభావము ఉందా లేదా? ఎంత గొప్ప భాగ్యం! ఆ పాత నిబంధన కాలం నుంచి ప్రకటించుకుంటూ ఆ ప్రభావం, ఆ ఖ్యాతి, ఆ మహిమ క్రీస్తుకి సంఘానికి ఉన్నదని తెలియపరుస్తారు. అప్పుడు ఇశ్రాయేలులు ఆ దేవుని ప్రభావమును రాజ్యాన్ని బట్టి వారి యొక్క స్థితిని బట్టి ప్రకటించారు. దాన్ని ఇప్పుడు క్రొత్త నిబంధన ఏం చేసిందంటే ఆత్మ సంబంధంగా సూచిస్తుంది. అప్పుడు యుద్ధాలు వేరు, అప్పుడు రాజులు వేరు, అప్పుడు నిబంధన వేరు. ఇప్పుడు క్రొత్త నిబంధన వేరు, రాజ్యం వేరు, రాజు వేరు, రాజ్య ప్రజలు వేరు. ఇదంతా ఆత్మ సంబంధం. ఓకేనా? కానీ భూలోకం మీద ఉంటుంది, ఆత్మ సంబంధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి మన రాజు ఎవరు? పరలోకపు రాజు. ఈ సంఘము పరలోకానికి సంబంధించింది. మనం ఎత్తబడాలని అంటే లేఖనానుసారంగా మనం అయిన ప్రభావాన్ని గుర్తించాలి. ఇది గుర్తించకపోతే మనం భూలోక సంబంధులుగానే మిగిలిపోతాం. మళ్ళా ఈ లోకాన్ని అనుసరించి వెనక తప్పిపోయామా? మనల్ని మార్చడం ఎవరు సాధ్యమో కాదని తెలియపరుస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ.